ఒక పెద్ద మనిషికి నాకు ఫోన్ చేసిండు. ఫోన్ చేసి రవి మా తమ్ముడట ఫ్లాట్ అమ్ముకున్నాడట అంటే నాకు తెలియదు మామ అమ్ముకున్నాడట. ఒకవేళ అమ్ముకునేదైతే నువ్వు రా, నువ్వు ఏమన్నాడు, నువ్వు బండితోనే సాఫ్ చేశాడు, నేనెందుకు పోతామా, నేను పోను. ఒకవేళ నీకు కావాలంటారా రేపు మాట్లాడి ఏదో ఒకటి చేద్దాం నీకు అని అన్నా. నేను అంత నీతి ఎందుకు మాట్లాడటం నీతో రాలే 20 రోజులైనా రాలే నేను వచ్చినట్టు నేను ఎక్కడికి వచ్చినా వచ్చిందంటాను. నేను దేనికి వచ్చినా చెప్పు ఈ ప్లాట్ల కాడికి రాడు సంబంధం లేదు. కిలోమీటర్ డిస్టెన్స్ లో ఈయన భూమి కాడికి ఎంత ఆడిపోతా నా పేరు ముఖ్య రాజు, కొత్తపేట గ్రామం. అది నా రాత్రి వేరే కాడ కళ్ళు అవుతాను తాళల్లా నా మీద కేసు పెట్టి ఏకున్నా నా మీద పెట్టిండు. ఏమని పెట్టిండు, కొట్టనీకి పోయినామని పెట్టిండు నా మీద. సోమిరెడ్డి గారు, సోమిరెడ్డి అలపాటి సోమిరెడ్డి పెట్టిండు నా మీద కేసు. నేను లేనేలేను సార్ ఆడ నా మీద పెట్టిండు, దౌర్జన్యంగా పెట్టిండు. ఇది న్యాయమా చెప్పండి? కొట్టనీకి పోయినా పెట్టిండు అంతే. నేను లేనేలేనా ఆయన పెట్టిండు, దేనికి పెట్టిండు నాకు ఎరకనా? ఆ సోమిరెడ్డిని అడగాలి మరి మీరు. పోలీసులు వచ్చింది తెల్లారంగా నా దగ్గరికి. చెప్పండి సార్, ఇది న్యాయమా అన్యాయమా చెప్పండి? దౌర్జన్యంగా పెట్టిండు ఆయన కేసు. కొత్తపల్లి గ్రామం నుండి పల్లపాటి సోమిరెడ్డి అనేట ఆయన మానవ హక్కుల సంఘం ప్రెసిడెంట్ అయిన సంగతి మా గ్రామ ప్రజలకు కానీ మాకు కానీ ఎవరికి కూడా తెలియదు. అయితే ఆయనే ఒక 10 రోజుల క్రితం నేను బావి దగ్గరికి పోతా ఉంటా పొద్దున్నే లేచి. ఆయన కూడా మార్నింగ్ వాకింగ్ పోతా ఉంటాడు, ఏది నర్సరీ దిక్కు పోతా ఉంటాడు. అయితే ఒక రోజు నన్ను ఆపిండు, అక్కడ నర్సరీ దగ్గర ఆపిండు. ఆపి రవి అని పిలిస్తే నేను ఆగడం జరిగింది. జరిగిన తర్వాత ఏమన్నాడంటే నాకు ఒక 2 లక్షల రూపాయలు నువ్వు ఇవ్వాలి అని అన్నాడు. నేనంటే ఒకటేసారి నేను స్టాండ్ అన్నా, నీకేం బాకీ అయితే లేను, నీకు ఇచ్చేది లేదు, నువ్వు నన్ను 2 లక్షలు ఎందుకు అడుగుతాను అని నేను అడిగితే నేను మానవ హక్కుల సంఘం ప్రెసిడెంట్, నాకు ఖర్చులు ఉంటాయి, మీరు ఒకవేళ మీరు చేసే వ్యవస్థలు నడవాలంటే ఖచ్చితంగా ఇవ్వాలి, మీతో పాటు నీతో ఉన్నవారు అని అన్నాడు. అదే లేదు మాకు అటువంటిది ఏం లేదు అని నేను ఏది గ్రామాల్లో ఉండే వరుసల విధంగా మాట్లాడడం జరిగింది. మాగారు అది అంటే ఏం లేదు అని అంటే ఆయన అటుపోయిండు. నేను మా బావి దగ్గరికి వెళ్ళిపోయినా. 26 జనవరి నాడు దరిదాపుగా 11-12 గంటల ప్రాంతంన మానవ హక్కుల సంఘం సభ్యులు మరియు ఆయన సోమిరెడ్డి నా బావి కాడికి పోవడానికి వాళ్ళందరూ వచ్చిండు. అయితే నాకు మా భార్య చెప్పింది బయట ఉండి ఇట్లా సంగతి రవి బావి కాడికి పోతానంటే నేను బండి వేసుకొని పోయినా. అరే మీకేం అవసరం మా బావి కాడ రావడానికి అని నేను అడిగితే మేము మానవ హక్కుల సంఘం సభ్యులు ఉన్నారు, మీ దండం పెడతా, మీ కాళ్ళు మొక్తా, మీరు ఎందుకు వచ్చిండ్రు అని వాళ్ళ కాళ్ళు మొక్కడం కూడా జరిగింది. తర్వాత సోమిరెడ్డి వచ్చి ఎందు నీ సంగతి మేము అది ఇది అని అయ్యి నువ్వెవరు, నువ్వు నా గ్రామ సభ్యులు, నువ్వు మా గ్రామంలో ఉండే వ్యక్తివి, నువ్వు వీళ్ళను తీసుకొచ్చుడు ఏంటి అంటే నీకు తెలియదు అన్నాడు. అన్నప్పుడు ఆయన నేను కొద్దిగా అదే జరిగింది, ఆడ నూకడం జరిగితే సరే మానవ హక్కుల సంఘం కదా నా ఊళ్ళోకి రండి, మీరు మానవ హక్కుల సంఘం నుంచి వచ్చింది కదా, ఈయన ప్రెసిడెంట్ అని ఇచ్చేసిండు, మీరు రాలే అని నేను ఊళ్ళోకి వచ్చి ఒక 100 మందిని కూడబెట్టడం జరిగింది. ఆ 100 మంది కూడబెట్టి గ్రామ శాఖ అధ్యక్షుడు రాజయ్యతోని కూడా అడగడం జరిగింది. పిలిపిస్తే నేను రాను, నేను గ్రామంలోకి రాను, నా ఇష్టం నేను చేసుకుంటా, మీరేం చేసుకుంటారో చేసుకో అన్నాడు. నేను ఫోన్ చేసిన రామా రాను, గ్రామ ప్రజలకు రా, నువ్వు మానవ హక్కుల సంఘం నువ్వు ప్రెసిడెంట్ అంటున్నావు కదా, సరే నేను ఊళ్ళో ఉండేటోడిని, నేను నీకేం తప్పు చేసినా, నీకేం చేసినా నువ్వు రా, నా ఊళ్ళో మధ్యలోకి వచ్చి నువ్వు మాట్లాడురా అంటే నేను రాను, నేను లీగల్గా పోతా అన్నాడు. సరే ఆయన సపరేట్ కూకున్నా నా మీద లేనిపోని అన్ని సృష్టించి కేసులు పెట్టిండు.
ఆయన సపరేట్గా ఆయన జోలికి పోవట్లేదు, ఆయన నేను పట్టించుకోవట్లేదు, నాకు అవసరం లేదని ఊరుకుంటాను. ఆఖరికి మా పిల్లలు కూడా 100 డయల్ చేసి కేసులు పెట్టడం జరుగుతుంది. ఈ మానవ హక్కుల సంఘం ఆయన ఎటువంటి వాడు, ఆయన మంచోడా చెడ్డోడా నీతిపరుడా నిజాయితీపరుడా లేకుండా ఈ మానవ హక్కుల సంఘాన్ని పెట్టిన వాళ్ళు ఎవరు? అసలు పెట్టిన వాళ్ళు ఎవరంటే మా కొత్తపల్లి గ్రామానికి రావాలి, వచ్చి ఆయన ఎటువంటి వాడు అని అడగాలి. ఈ పాములూరులో భూమి తీసుకొని అక్కడ జనాలను కానీ అక్కడ ఎంత ఇబ్బంది పెట్టినా ఆ ఊరు ప్రజలు అడుగుతా తెలుస్తుంది. మా ఊర్లో కూడా తెలియాలంటే మా ఊరు ప్రజలను తెలుసుకోవాలి మీరు వచ్చి. లేకుండా ఇటువంటి లంగలకు దొంగలకు ప్రెసిడెంట్ అంటే సంత వ్యవహారాలకు వాడుకుంటాడు. ఆయన సంత వ్యవహారాలకు ఆయన ఫ్లాట్ అని ఆయన ఇష్టం వచ్చిన దానికి ఈ వచ్చేటోళ్ళు కూడా మరి ఏ ఉద్దేశంగా నా ఊరు గ్రామంలో ఆలోచించాలి. మా ఊరి గ్రామానికి వచ్చి వాళ్ళు ఆలోచించాలి ఇక్కడ ఏంది అనేది. అది కాకుండా వాళ్ళ సంత ప్రయోజనాలకు వాడుకుంటూ ఈ అక్రమాలకు పాల్పడతాను. వాటి సోమిరెడ్డిని చట్టపరంగా తగు చర్య తీసుకొని మా గ్రామానికి కానీ మాకు కానీ న్యాయం చేయాలని కోరుకుంటున్నా. 2 లక్షలన్నీ ఫిర్యాదు చేయాలి, ఏంది సార్ అని సపడే కూకున్నా. కానీ ఇప్పుడు నేను పోయి పోలీస్ స్టేషన్లో ఇవ్వడానికి రెడీగా ఉన్నా. నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తానని పైసలు అడిగింది. కాదు అంటే మా గ్రామ ప్రజలను కూడా అడిగి తెలుసుకోండి. నేను గ్రామాల్లో ఉంటాను కదా, నువ్వు కూడా గ్రామాల్లో ఉంటాను కదా, రా గ్రామంలో ప్రజల మధ్యలోకి రా, వచ్చి నువ్వా నేనా ఏంటి అని తెలుసుకుందాం అంటే రావట్లేదు. కాదంటే మా గ్రామ ప్రజలను అడగండి, తెలుసుకోండి. రాజు నా పేరు ఒంటెల రాజు, కొత్తపల్లి గ్రామం. అది నైట్ రోడ్డు మీద నిలబడ్డాం మేము. ఆయన కార్ వచ్చింది, ఆరం కొట్టినాడు, తల్లా దిగినాం, సైడ్ ఇచ్చినాం, ఆయన వెళ్ళిపోయాడు. దానికి తెల్లారి నైటే 100 డయల్ చేసినాడు. చేసి ఇట్లా దౌర్జన్యం చేస్తాను, నన్ను కార్ ఆపి కొట్టనీకి వచ్చిందని చెప్తాడు. కొట్టనీకి వచ్చింది అనేది ఊళ్ళో ఉన్నారు కదా చూడనీకి. మీ మాట ఆపి కొట్టనీకి ఆయన ఆపినవాడు పలపాటి సోమిరెడ్డి గారు. ఆయనే మేము కార్ ఆపి ఆయన కొట్టనీకి పోయినాం, నన్ను కంపెనీకి వచ్చి ఊళ్ళోనే ఉన్నాం మేము. రోడ్డు మీద ఇట్లా మాట్లాడుకుంటున్నాం, రోడ్డు మీద మాట్లాడుకుంటానే ఆయన కార్ వచ్చింది. 2 సార్లు ఆరం కొట్టిండు, దిగినాం, సైడ్ ఇచ్చినాం, పోయిండు, ఆయన వెళ్ళిపోయిండు. మేము ఆపలే, ఆయన ఆపలే, కార్ ఆపలే, ఏమో ఆయన దౌర్జన్యం చేయాలి, ఆయన ఏమనలే. మేము ఏం లేవు ఆయనకు మాకు ఏం లొల్లు లేవు. రోడ్డు మీద ఉన్నందుకు అంటే ఆయన వచ్చేటప్పుడు రోడ్డు మీద ఎవరు ఉండొద్దా? హ్యూమన్ రైట్స్ ప్రెసిడెంట్ అయినందుక ఇట్లా మానవ హక్కుల సంఘం అది అందరి మీద ఊరి మీద ఎందుకు దౌర్జన్యం చేస్తాడు, ఎవరి మీద ఎందుకు కేసులు పెడతాడు, ఇట్లా అది ఒకటి ఉంచాడు.